చాలా ముఖ్యమైనటువంటి వీడియో నేను ఈరోజు ఇస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మ్యాక్సిమం 5 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం. ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా కూడా గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడిని ఖండిస్తూ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. బంగ్లాదేశ్లో అసలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో వాటిని చక్కదిద్దే దేవుడు అండ్ మోడీ కలగజేసుకోవాలంటే ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి మూమెంట్లో మోడీ స్కెచ్ అని అందామా, మోడీ స్ట్రాటజీ అని అందామా నాకు తెలియట్లేదు. కానీ ఐఎమ్ షూర్ బంగ్లాదేశ్లో ఈరోజు డార్క్ ప్రిన్స్ అడుగుపెట్టాడు. ఈ డార్క్ ప్రిన్స్ అడుగు పెడతాం వెనక ఉన్నది మోడీ అని నాకు అనిపిస్తుంది. లండన్లో ఉన్నాడు. ఎవరు? తారిక్ రెహమాన్. ఎవరైతను? ముజ్బిర్ రెహమాన్ అని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పెట్టినాడు. దాని యొక్క అతని యొక్క కొడుకితం బేగం ఖాలిదా జియా. ఈమె వచ్చేసి బంగ్లాదేశ్ ప్రధానంగా చేసింది. బట్ గత కొద్ది సంవత్సరాలుగా షేక్ హసీనా కాబట్టి అక్కడ ఉన్నది ఈమె సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఆమె వచ్చేసి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. దెన్ మొన్న ఆమె ఆసుపత్రి అడ్మిట్ అయ్యి అవగానే ఆ విషయం తెలుసుకున్న మన ప్రధాని వాకప్ చేసి ఆమె ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని ఆయన దేవుని కోరుకోవటం కావచ్చు, ఆమె గురించి ఎంకరేజ్ చేయడం ఇవన్నీ చేసిన మూమెంట్లో ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏం చేసింది, ఆయనకి థ్యాంక్స్ చెప్తే రిప్లై ఇచ్చింది. అప్పుడు ఇక అర్థమైంది మోడీకి ఏమని. ఇప్పుడు షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ ఒక ఎదవన్నాడు కదా, బంగ్లాదేశ్ ప్రభుత్వం సలహాదారు అన్నట్టు, వాడే ప్రజెంట్ అధినేతగా ఉన్నాడు. వాడు ఈ అవామీ లీగ్ని పోటీ చేయకుండా ఆపడం, షేక్ హసీనాకి ఉరిశిక్ష విధించడం అక్కడ కోర్టులు. ఇటువంటి నేపథ్యంలో హసీనా మన దగ్గర ఉంది. ఇప్పుడు హసీనాని బంగ్లాదేశ్కి అప్పచెప్పాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనం మాత్రం మిత్ర ధర్మం ప్రకారం ఆమెను కాపాడితే ఇక్కడ ఉంచాం. ఇప్పుడు వీళ్ళకి అపోనెంట్ పార్టీ ఎవరిది? అవామీ లీగ్కి ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి మన మోడీకి సత్సంబంధాలు అనుకుంటే, దర్శస్ భారత్కి వాళ్ళకి సత్సంబంధాలు ఉంటే హాపేసెస్ జరిగేది మంచే కదా, అక్కడ హిందువుల మీద దాడులు జరగకుండా ఆపొచ్చు కదా. ఇప్పుడు అదే చేయబోతున్నారు. అయితే జమాతే ఇస్లాం అది ఓ రకంగా నిషేధించబడేటువంటి సంస్థ అది అండ్ పొలిటికల్ పార్టీ. దానిని మన మొహమ్మద్ యూనస్ వచ్చాక ఓకే గో హెడ్ అని అన్నాడు. సో నిషేధం ఎత్తివేశారు. ఇప్పుడు వాడు పోటీ చేస్తా అంటున్నాడు. ఓ రకంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు, సిరియా ఐసిస్ బ్యాచ్, వీళ్ళకి ఏమాత్రం తక్కువ కాదనమాట జమాతే ఇస్లాం బ్యాచ్ గాడు. ఏది? బంగ్లాదేశ్ వాడు. ఇప్పుడు వాడు పోటీ చేస్తా అంటున్నాడు. ఈ మూమెంట్లోనే నేషనల్ సిటిజన్ పార్టీ అని చెప్పేసి మొత్తం స్టూడెంట్స్ అనమాట, వాళ్ళు ఒకరు రెడీ అయ్యారు. మొన్న 2025 ఫిబ్రవరిలోనే ఆ పార్టీ ఫామ్ చేశారు. ఈలోపు ఇంకిలాబ్ మంచ్ అని చెప్పేసి మన సచివ్ ఉస్మాన్ హదీగాడు, వాడిది ఒక పార్టీ. అయితే ఆ పార్టీ గుర్తింపు లేదు, బట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అంటున్నారు. ఈ మూమెంట్లో ఒకళ్ళేమో చలరైపోతున్నటువంటి యువత, ఇంకొకళ్ళేమో హిందువుల మీద విషం చిమ్ముతూ భారతదేశం విషం చిమ్మే ఒకడు వాడు హదీగాడు సచ్చాడు. బట్ వాళ్ళ పార్టీ ఉంది ఇంకిలాబ్ మంచ్. ఇక జమాత్ ఇస్లాం వచ్చే ఆల్మోస్ట్ టెర్రరిస్టులు వాళ్ళు. ఇక దేశాన్ని కాపాడుకోవాలంటే అలాగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ఒక ప్రభుత్వం అయితేనే సాధ్యం, అండ్ ఎన్నాళ్ళ రాజకీయంగా ఉనికిలో ఉన్నటువంటి పార్టీ అయితేనే సాధ్యం. అలా ఇప్పుడు ఉన్నది ఏంటిది? అవామీ లీగు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటిది? ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అవామీ లీగ్ని వచ్చేసి మహమ్మద్ యూనస్ ఎప్పుడైతే ఎన్నికల్లో పోటీ నిషేధం అన్నాడో, ఇవిడిగా అమెరికా నుంచి సైతం ప్రపంచ దేశాల మొత్తం సైతం ఒకటే అన్నాయి, ఒరే మూర్ఖుడా, వాళ్ళు పోటీ చేస్తే నీకేంది, పోటీ చేయకపోతే నీకేంది, నువ్వు సైలెంట్గా ఉండు, త్వరలో ఎన్నికలు జరిపించు, వాళ్ళు పోటీ చేస్తారు, ఎన్నికలు ప్రజలు చూసుకుంటారు, నువ్వేందని చెప్పేసి అన్నారు. ఇంకా దాని మీద మరలా పునఃసమీక్షించాలి అన్న డిమాండ్ అయితే వస్తుంది. ఈ మూమెంట్లో తారిక్ రెహమాన్ వాళ్ళ అమ్మ ఆల్రెడీ హాస్పిటలైజ్ ఉంది కదా, తాను వచ్చాడు, ఈరోజు వచ్చాడు. తన భర్త జుబైదా డాక్టర్ ఆమె అండ్ కూతురు జైమా వాళ్ళు ఈరోజు వచ్చున్నారు. 6,341 రోజులండి. 17 సంవత్సరాల పైగా, 17 సంవత్సరాలు 3 నెలలు 4 నెలలు, 6,341 రోజులు నా సొంత దేశంకి దూరంగా ఉన్నా, ఇదిగో ఈరోజు నా సొంత గడ్డ మీద అడుగు పెట్టా అన్నాడు. అతను అడుగు పెట్టగానే లక్షల మంది వచ్చారండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంకా హోప్ ఇల్లే. ఈలోపు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో అవామీ లీగ్ పార్టీలు చాలామంది చేరిపోయారు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కాబడే ప్రజాప్రతినిధుల చేత బంగ్లాదేశ్ త్వరలో పాలించబడుతుంది.
ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎవరైతే అతివాది బ్యాచ్, ఈ ముస్లిం బ్యాచ్, టెర్రరిస్ట్ బ్యాచ్ ఎవరైతే వాళ్ళు సైలెంట్ అవుతారు. ఓవరాల్గా మరలా అక్కడ అటు ప్రధాని అటు ఆర్మీ ఇద్దరు కూడా పద్ధతిగా ఉంటూ భారత్ సన్నహద్దు సంబంధాలు మెయింటైన్ చేస్తూ పాకిస్తాన్ దూరం పెట్టేసి చైనాకు ఈతులు నమ్మకుండా పద్ధతి వాళ్ళని పాలించుకుంటారు. ఇది జరగబోతుంది. సో ఓవరాల్గా మరికొద్ది రోజులలో ఖచ్చితంగా భారీ హింస అయితే ఉంటుంది ఎన్నికలప్పుడు. బట్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. ఆ పార్టీ గెలిస్తే తారిక్ రహమాన్ ప్రధాని అవుతాడు. అతను ప్రధాని అవటం వల్ల మనతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాడు. అక్కడ హిందువులకు రక్ష అండ్ ఓవరాల్గా మరలా బంగ్లాదేశ్ మనతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఇది ఓవరాల్గా త్వరలో జరగబోతుంది.